శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆపరేషన్ చిరుత కంటిన్యూ అవుతోంది. చిరుతను పట్టుకునేందుకు అధికారులు 2 రోజులుగా శ్రమిస్తున్నారు. చిరుత నిన్న ఫెన్సింగ్ దూకుతూ ఉండడం కెమెరాలో రికార్డ్ అయింది. కానీ ఆ తర్వాత చిరుత ఎక్కడికి వెళ్ళింది, దాని ఆనవాళ్లు అయితే కనిపించలేదు. దీంతో చిరుతను పట్టుకునేందుకు 9 ట్రాప్ కెమెరాలు, ఒక బోన్ ఏర్పాటు చేశారు. బోన్ లో మేకను ఉంచి పులిని బంధించేందుకు ప్లాన్ వేశారు అధికారులు. ఇక ఈ రోజు రాత్రిలోగా చిరుతను పట్టుకుంటామంటున్నారు ఫారెస్ట్ అధికారి విజయానంద్. చిరుతలను బంధించేందుకు ఇవాళ మరో 2 బోన్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. నిన్న ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఎయిర్పోర్ట్ వాళ్ళు మనకు వాళ్ళ అలర్ట్ రాగానే మాకు ఇన్ఫామ్ చేశారండి. ఇమీడియట్లీ మా స్టాఫ్ తోటి వెళ్ళి అక్కడ పరిశీలించి 3 ట్రాప్ కెమెరాస్, 1 కేజీ గిట్ట మనం అరేంజ్ చేసినాం. అది రాత్రి ట్రాప్ కెమెరాలో కూడా మనకు ట్రెస్ అవుట్ అయింది. ఈరోజు ఇంకో 2 కేజీలు ప్లస్ ఇంకో 6 నుంచి 5 కెమెరాలు కూడా ట్రాప్ కెమెరాలు అరేంజ్ చేస్తున్నాం. ఈరోజు కూడా దానికి కావాల్సిన ఆహారం మనం కుక్కలు కానీ మేకలు కానీ మనం కట్టేసి లోపల దాన్ని మా స్టాఫ్ను ఎవ్రీ అవర్ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. రేపు మార్నింగ్ వరకు కానీ ఎల్లుండి మార్నింగ్ వరకు కానీ మనకు పడే అవకాశం ఉందండి. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. శంషాబాద్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. ప్రస్తుతం మనం శంషాబాద్ వద్ద ఉన్నాము. ఒకసారి చూడవచ్చు, మనం చూస్తున్నటువంటి ఏదైతే టవర్ కనిపిస్తుందో అదంతా కూడా రన్వే. అయితే గొల్లపల్లి సంబంధించి అక్కడ అటువైపుగా వస్తున్నప్పుడు ఏదైతే అక్కడ ఒక ఫెన్సింగ్ ఉంటుంది, ఆ ఫెన్సింగ్ దాటి చిరుత వస్తున్న టైంలో ఆ ఫెన్సింగ్కి తగలడంతో కూడా ఒక్కసారిగా అలారం మోగింది. ఇదంతా కూడా తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఈ యొక్క విషయం అబ్జర్వ్ చేసినటువంటి ఎయిర్పోర్ట్ సిబ్బంది అంతా కూడా సీసీ కెమెరాలను చెక్ చేయడం జరిగింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ఆ రన్వేని దాటి వచ్చినట్లుగా కూడా తెలుసుకున్నటువంటి అధికారులు వాళ్ళు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో మొత్తంగా ఒక 9 ట్రాప్ కెమెరాస్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బోన్ని సైతం కూడా మేకను ఎరగా వేసి అక్కడ ఉంచడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మాత్రం చిరుత అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే లేదు. అక్కడ ఆనవాళ్ళు కూడా కనిపించినటువంటి పరిస్థితి. కానీ సీసీ కెమెరాల్లో మాత్రం ఆ గోడ దూకినటువంటి దృశ్యాలు సైతం కూడా రికార్డ్ అయ్యాయి. అయితే ఇదంతా కూడా ఒక ప్రొహిబిటెడ్ ఏరియా అని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పూర్తి స్థాయిలో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఒకవైపు ట్రాప్ కెమెరాస్తో పాటుగా మరొక వైపు బోన్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా అసలు ఈ చిరుత అసలు ఏ ప్రాంతం నుంచి వచ్చింది, ఇప్పుడు అసలు ఎటువైపుగా సంచరిస్తుందని దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశం. దీంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు భయాందోళనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. 3:30 గంటల ప్రాంతంలో చూసినటువంటి పెట్రోలింగ్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఒకవైపు అటు అలారం మోగడము, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే 3:30 గంటల ప్రాంతంలో అటువైపుగా పెట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళు సైతం కూడా చూసినట్లుగా చెప్తున్నారు. అయితే కేవలం ఒక్క చిరుత మాత్రమే ఈ రన్వే మీద నుంచి బయటికి అయితే ఫెన్సింగ్ దాటి వచ్చింది అనేది చెప్తూ ఉన్నారు. అయితే పిల్లలు ఏవైతే చిరుత పిల్లలు లేవనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి మాత్రం ఒకవైపు ఆ చిరుత ఆపరేషన్ ఇంకా కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి బోన్లు కావచ్చు, ట్రాప్ కెమెరాస్ కావచ్చు అన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు మళ్ళీ చిరుత వస్తుందని చెప్పేసి ఒకవైపు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజుతో కలిసి జ్యోతి టీవీ 9 శంషాబాద్ నుంచి.